రాజ్యసభ సభ్యురాలు కంగనా రనౌత్ రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రసాద్ అన్నారు. మంగళవారం సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజ్యసభ సభ్యురాలు చేసిన అనుచిత వ్యాఖ్యలు రైతుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని మండిపడ్డారు. తక్షణమే ఈ వ్యాఖ్యలు చేసినందుకు ఆమె రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం కార్యదర్శి ప్రసాద్, విఠల్ పాల్గొన్నారు. సినీ నటి కంగనా గారు నిన్నటి రోజున రైతాంగ ఉద్యమాలని, రైతుల్ని కించపరిచేటువంటి పద్ధతుల్లో తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో రైతాంగం 15 కోట్ల మంది రైతులు, ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజానీకానికి తిండి గింజలు పండించేటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి రైతుల్ని, రైతులు చేసేటువంటి ఉద్యమాల్ని కించపరుస్తూ, అగౌరవంగా మాట్లాడుతూ ఒక రకంగా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అత్యంత దుర్మార్గం. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఆమె పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నారు. ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తుంటే ప్రధానమంత్రి మొదలుకొని బీజేపీ నాయకత్వం ఏం చేస్తున్నారు? ఇవాళ ఏదో తాత్కాలికంగా ఆమెకు నోటీసులు ఇచ్చాం, ఆమె చేసినటువంటి వ్యాఖ్యల్ని గ్రహిస్తున్నాం అని చెప్పటం కాదు. ఈ దేశంలో ఉన్న రైతాంగానికి క్షమాపణలు చెప్పాలి. ఆమెని పార్లమెంటు సభ్యత్వం నుంచి సస్పెండ్ చేయాలి. ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోతే దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. రైతాంగం 13 మాసాల పాటు ఢిల్లీ సరిహద్దులతో పాటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆ పోరాటాన్ని తక్కువ చేసి మాట్లాడితే పర్వాలేదు, కానీ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ఆమె. ఆ ఉద్యమం కొనసాగితే, రైతాంగ ఉద్యమాలు కొనసాగిస్తే బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో ఏ రకమైనటువంటి పరిస్థితి వచ్చిందో ఇవాళ అదే పరిస్థితి భారతదేశంలో వస్తుంది అని వ్యాఖ్యానించారు. రైతాంగ ఉద్యమంలో వివిధ శ్రేణులు, అంటే అరాచకమైనటువంటి శ్రేణులు